హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం అమెరికాలో బర్లింగ్టన్ అనే కంపెనీలో జాబ్ ఎలా అప్లై చేయాలో చూద్దాము. ఫస్ట్ గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి బర్లింగ్టన్ జాబ్స్ ఇన్ హ్యూస్టన్ అని కొట్టాను. సో ఈ పేజ్ ఓపెన్ అయింది. దీంట్లో మనకి ఏంటంటే 54 జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో నేనైతే కస్టమర్ ఎక్స్పీరియన్స్ లీడ్ ఫుల్ టైం అనే దాన్ని ఎలా అప్లై చేయాలో చేసి చూపిస్తాను. మీకు వర్క్ ఆథరైజేషన్ ఉంటేనే ఇక్కడ పాసిబుల్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వాట్ యూ విల్ డూ అంటే మీరు ఏం చేయాలి, తర్వాత వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ అంటే వాళ్ళు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, తర్వాత ఎక్స్పీరియన్స్ మనవి ఎంత ఉండాలి ఆ జాబ్కి అనేది ఇస్తారనమాట. సో జాయిన్ అయితే మనకు వచ్చే పర్క్స్ ఏంటి అనేది కూడా మెన్షన్ చేస్తారు. తర్వాత మనకి ఎంత పే చేస్తున్నారు, $14 per hour, అంటే ఆల్మోస్ట్ 1400 అనమాట. తర్వాత అడ్రస్ చూసుకున్నాను, అది మా హౌస్కి దగ్గరగా ఉంటే మనం అప్లై చేయాలి. తర్వాత క్లిక్ హియర్ టు అప్లై అవ్వగానే వర్చువల్ హెచ్ఆర్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనం ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేస్తే ఓకే చేయాలి. తర్వాత ఇంకా మన ఫస్ట్ నేమ్ అడుగుతుంది అనమాట. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసేసిన తర్వాత ఇంకా మీరు లీగల్ టు వర్క్ ఇన్ యూఎస్ఏనా కాదా అని అడుగుతుంది. సో మనం అది ఎస్ అని చెప్పాలి, ఒకవేళ ఎస్ అయితే. సో అది ఎస్ అని చెప్తేనే మనకి జాబ్ ఫర్దర్ వస్తుంది అనమాట, లేకపోతే రాదు. తర్వాత దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ పోతుంటుంది అనమాట. మరి వాటన్నిటికీ ఎస్ఆర్ నో చెప్పుకుంటూ వెళ్తూ ఉండాలి. సో ఫైనల్గా మొత్తం అయిపోయిన తర్వాత మనకేంటంటే అవైలబిలిటీ అడుగుతుంది. సాటర్డే సండే అవైలబుల్ ఉన్నారా, వీక్ డేస్లో ఏ షిఫ్ట్స్ మీరు ఓకే అవన్నీ ఇస్తుంది అనమాట. అవన్నీ సెలెక్ట్ చేసుకుంటూ పోవాలి. మన ఎక్స్పీరియన్స్ ఏముంది అన్నీ అడుగుతుంది అనమాట. లాస్ట్లో టర్మ్స్ అండ్ కండిషన్కి అగ్రీ చేయగానే మనకు ఒక మెసేజ్ వస్తుందన్నమాట. అదేంటంటే మీరు స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయింది, మీరు సెలెక్ట్ అయ్యారు. సో మీకు ఇంటర్వ్యూ లొకేషన్ అవన్నీ ఏంటంటే టెక్స్ట్ మెసేజ్, ఈమెయిల్ 2 ద్వారా వస్తుంది. తర్వాత ఇంటర్వ్యూ క్రాక్ చేయడమే.